ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. మన జీవితంలో అనేకమైన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం కదా. మన ఆలోచన చెప్పున ఏ రీతిగా వెళ్తే మనకు మంచి జరగవచ్చు, ఇందులో మనం చేస్తే మనకు లాభం కలగవచ్చని మన సొంత ఆలోచన చేత, సొంత జ్ఞానం చేత ముందుకు వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు వాటిలో విఫలమయ్యి మనం ఎంతో బాధపడతాం, నిరాశపడతాం. మన ఆలోచనలు చెప్పు నడుచుకుంటే మనకి నష్టం కలగవచ్చు, లాభం రాలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 25:12 యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. నువ్వు ఏ మార్గంలో నడిస్తే నీకు మేలో, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడు జీవిస్తావో అప్పుడు నువ్వు సరైన మార్గంలో నడిపించబడతావంట. దేవునికి మన జీవితంలో చోటు ఇచ్చినప్పుడు, ఆయనకు మన జీవితంలో సమయం ఇచ్చినప్పుడు, ఆయన యందు మనం భయము భక్తి కలిగి ప్రవర్తించినప్పుడు సరైన మార్గంలో మన జీవితము నడుస్తుంది. అప్పుడు మనకి ఏమి కావాలో దేవుడే మనకి నడిపించి బోధించేవాడిగా ఉంటాడు. మన తలంపుల చేత, మన ఆలోచనల చేత ఒకవేళ మనం నష్టపడవచ్చేమో, కానీ దేవుడు నన్ను నడిపించినప్పుడు, దేవుడు మనకి మార్గాన్ని చూపించినప్పుడు మన మార్గము ఫలవంతమైనదిగా ఉంటుంది. ఆశీర్వదించబడిన వారుగా మనము నిలబడతాము. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకుని ఆయన యందు భయభక్తులు కలిగి జీవితము మనం ఏ మార్గంలో నడవాలో ఆయనే మనలను నడిపిస్తాడు. మరి వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.